తెలంగాణ ప్రభుత్వం ఓ భారీ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ పథకమే ఇందిరమ్మ ఇల్లు. ఆ పథకాన్ని జనవరిన ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారుల వివరాల్ని ఇటీవల ప్రారంభించిన యాప్లో నమోదు చేస్తున్నారు. అందువల్ల జనవరిలో లబ్ధిదారులకు ₹1,00,000 చొప్పున తొలి విడతగా ప్రభుత్వం ఇవ్వనుందని తెలిసింది. ఇందిరమ్మ ఇల్లు కావాలి అనుకునేవారు ప్రజాపాలన సమావేశాల్లో దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 80 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మొదటి విడతలో నిర్మించే ఇల్లు ఈ 80,000 మందిలో అర్హులైన వారికి దక్కుతాయి. ప్రభుత్వం దరఖాస్తుదారుల వివరాల్ని ఈ నెలాఖరుకల్లా యాప్లో నమోదు చేయనుంది. ఆ వివరాల్ని బట్టి అర్హుల ఎంపిక జరుగుతోంది. ఆ తరువాత జనవరి నుంచి 4 సంవత్సరాల్లో మొత్తం 20 లక్షల ఇల్లు నిర్మించేలా సర్కార్ ప్లాన్ చేసింది. ఆల్రెడీ స్థలం ఉన్న వారికి ₹5 లక్షల చొప్పున ఇస్తానన్న మంత్రి ఈ డబ్బును 4 విడతల్లో ఇస్తాము అని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక జనవరిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల జనవరిలో శంకుస్థాపన, భూమి పూజ చేసిన కుటుంబాలకు తొలి విడతగా ప్రభుత్వం ₹1,00,000 ఇవ్వనుందని తెలిసింది. ఆ డబ్బుతో పునాది వేసి గోడలు నిర్మించుకొని కిటికీల దాకా వచ్చేయగానే ప్రభుత్వం రెండో విడతగా ₹1.25 లక్షల ఇవ్వనుంది. ఆ డబ్బుతో ఇంటి నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాక స్లాబ్ కోసం ₹1.75 లక్షల ఇస్తుంది. దాంతో ఇంటి నిర్మాణం పూర్తయినట్లే. తర్వాత కరెంటు, బాత్రూము, నీటి సరఫరా, ఇతరత్రా వాటికి మరో ₹1,00,000 ప్రభుత్వం ఇస్తుంది. ఇలా మొత్తం ₹5 లక్షల ప్రభుత్వం ఇస్తుంది. కొంతమంది ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు ఉన్నారు. వారు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇప్పటికైనా ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్తే దరఖాస్తులు ఇస్తారని, వాటిని నింపి అక్కడే ఇవ్వచ్చని మంత్రి తెలిపారు. అయితే ఇలా దరఖాస్తు నింపేవారు అందుకు సంబంధించిన రుజువు పత్రాలు, జిరాక్స్ కాపీలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాలన్నీ తెలుసుకొని ఏది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడు ఆ పత్రాలన్నీ పరిశీలించి యాప్లో మీ పేరు కూడా చేరుస్తారు.